హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటంటే గ్రీన్ టీ అండ్ బ్లాక్ టీ. ఈ రెండు కూడా ఒకే ప్లాంట్ నుంచి అనేది వస్తాయన్నమాట. కెమేలియన్ సైనసస్ ప్లాంట్ నుంచి అనేది వస్తాయన్నమాట. ఈ రెండు ఒకే ప్లాంట్ నుంచి వస్తాయి, కానీ వీటి కలర్స్ అనేవి అవి డ్రై చేసి ఆ లీవ్స్ని డ్రై చేసే విధానం బట్టి కలర్ అనేది చేంజెస్ అనేది అవుతుంది అనమాట. ఈ ఈ గ్రీన్ టీ అండ్ బ్లాక్ టీలో మెడిసినల్ వాల్యూస్ అనేవి, హెల్త్ బెనిఫిట్స్ అనేవి సేమ్గానే ఉంటాయి అన్నమాట. దీని ప్రిపరేషన్కి కావాల్సింది ఒక బౌల్ తీసుకుంటాం, తర్వాత వాటర్ తీసుకొని బాయిల్ చేస్తామన్నమాట. 1 or 2 minutes బాయిల్ చేసిన తర్వాత ఒక స్పూన్తో మనకి నచ్చిన లీవ్స్ అనేవి, అంటే గ్రీన్ టీ కావాలంటే గ్రీన్ టీ లీవ్స్ వేసుకుంటాం, బ్లాక్ టీ కావాలంటే బ్లాక్ టీ లీవ్స్ అనేవి ఒక స్పూన్తో వేసుకుంటాం అనమాట. వేసుకున్న తర్వాత ఈ లీవ్స్ వేసుకున్న తర్వాత బాయిల్ చేయకూడదు అనమాట. గ్యాస్ని కట్టివ్వాలి. కట్టేసిన తర్వాత వాటిపైన ఒక మూత పెట్టుకొని 1 or 2 minutes అనేవి ఉంచుకున్న తర్వాత సర్వ్ అనేది చేసుకోవాలన్నమాట. మనకి టేస్ట్కి తగ్గట్టుగా మనకి హనీ నచ్చితే హనీలోన ఆ వాటర్ అనేది వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ నచ్చితే షుగర్లో అయినా గ్రీన్ లీవ్స్ అనేవి ఆ టీని అనేది వేసుకోవచ్చు అనమాట. వేసుకొని కన్జ్యూమ్ అనేది చేయొచ్చు. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే ఇవి హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండడానికి, అలాగే న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ రాకుండా ఉండడానికి, క్యాన్సర్ లాంటి డిజార్డర్స్ రాకుండా ఉండడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. అలాగే ఇవి పాలిఫినోల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇందులో కెఫిన్ కూడా ఉంటుందన్నమాట. కెఫిన్ అనేది సిఎన్ఎస్ స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది. బాయ్ బాయ్, టేక్ కేర్.